హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యనవ్య వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్, హ్యాపీ కనుమ. మేము భోగి రేపు అనగా నైట్ ముందు రోజు 2 ముగ్గులు వేసాము. ఆల్రెడీ మేము మా షాప్స్ దగ్గర వేసాము. ఇంకా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయనేసి ఇక్కడ చిన్న ఫ్లవర్స్ మాత్రమే వేస్తే వదిన కలర్స్ వేసింది అందులో. తర్వాత భోగి రోజు మార్నింగ్ అందరూ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము. ఇది నా అవుట్ఫిట్. అందరూ భోగి మంటలో భోగి పిడికలు వేద్దామని మా పిల్లలందరూ రెడీ అయ్యారు. మేము కూడా వస్తామనేసి నేను మా వదిన కూడా రెడీ అయ్యామన్నమాట. మా పెద్ద అల్లుడైతే ఈ భోగిదాన్ని ఇంట్లో పట్టుకుని పొద్దుస్తమాన్ని తిరుగుతూనే ఉన్నాడు. అందరూ రెడీ అవ్వి భోగి మంట దగ్గరికి వెళ్దామని వస్తున్నాం. మా ఆయన వీడియో తీయమన్నారు. ఒకరు పట్టుకొని వచ్చిన తర్వాత మేమందరం ఇక్కడ రామాలయం ఉంటుంది మా ఊర్లో. ఆ రామాలయం దగ్గర భోగిమంట వేశారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. మా బంగారం చూడండి ఎంత చక్కగా పరిగెట్టుకుంటూ వస్తుందో. లేహా బంగారం. అందరూ కలిసి వెళ్ళాము. పక్కన రామాలయం ఉంది అనేసి అన్నాను కదా. ఇవి మంటలో వేసిన తర్వాత గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దామని వెళ్ళాం. మా వదిన కూడా వచ్చారు. పిల్లలు 4 కదా, అందుకనేసి మేము కూడా వెళ్ళామన్నమాట. వాళ్ళు ఆ మంట దగ్గర అది సేఫ్గా ఉండాలి కాబట్టి ముగ్గురు 3 వైపులా ఉండాలనేసి వెళ్ళాము కూడా. ఇదిగో మలేహా ఫస్ట్ వేద్దామని అక్కడ నించుంది. డెన్సీ వేసేసిన తర్వాత లేహా వేసింది. అమ్మో మంట ఇక్కడ వరకు వస్తుంది వేడి అనేసి చెప్పి కళ్ళు మూసుకుంటుంది. తర్వాత మా వాళ్ళు ఇద్దరు వేస్తారు. తర్వాత మేము ఒక 2 పిక్స్ తీసుకుని తర్వాత టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్లో రాముల వారు, అలాగే విఘ్నేశ్వరుడు, అలాగే సాయిబాబా కూడా ఉంటారనమాట. ఇక్కడ పిల్లలందరూ కూడా దర్శనం చేసుకొని మేము కూడా దర్శనం చేసుకొని కాసేపు అయితే టెంపుల్లో కూర్చుని లేహ అండ్ మా చిన్నల్లుడు దక్షిణ కూడా ఇస్తున్నారు. నేను అప్పుడు వీడియో తీసాను సరదాగా. అరటి పండు తింటుంది. వాళ్ళ డాడీ దగ్గర మా లేహ కూడా ఆడుకుంటుంది. మా భోగి పండుగ అయితే చాలా సరదాగా జరిగింది. ఓకే, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.